ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. సాయి భక్తుల్లో చాలామందికి శ్రీ సాయి సచ్చరిత్ర హేమాడ్ పంతు విరచితమైనటువంటి ఒరిజినల్ గ్రంథాన్ని చాలా తక్కువ మంది పారాయణం చేస్తారు. చాలామందికి అసలు ఒరిజినల్ గ్రంథం తెలియదు. ఇప్పుడిప్పుడే అది వెలుగులోకి వస్తూ ఉంది. అందరికీ సుపరిచితమైన గ్రంథం ఏమిటంటే శ్రీ ప్రత్తి నారాయణరావు గారు తెలుగులో అనువదించినటువంటి సచ్చరిత్ర మాత్రమే సాయి భక్తుల్లో దాదాపు 90% ఆ గ్రంథమే చదువుతుంటారు, నిత్యపారాయణ చేస్తుంటారు, సప్తాహాలు చేస్తూ ఉంటారు. కానీ హేమాడ్ పంత్ గారు మరాఠీ భాషలో రచించిన సాయి సచ్చరిత్రకు ఓవి టు ఓవి అంటే యాజ్ టీజ్గా ఉన్నట్లుగా ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాలు మనకు 3 దొరుకుతాయి. ఒకటి విమలా శర్మ గారిది, రెండోది అచలానంద సరస్వతి గారిది, మూడోది కుమారి మణి అమ్మ. ఇప్పుడు ఎక్కువగా మణి అమ్మగారు రచించినటువంటి ఓవి టు ఓవి గ్రంథం కొంతమందికి పరిచయం అవుతుంది. చాలామందికి అచలానంద సరస్వతి ట్రాన్స్లేట్ చేసిన లేదా విమలా శర్మ గారు ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాలు చాలామందికి తెలియదు. ఇప్పుడు కొంతమంది సాయి బాబాని విమర్శిస్తున్న వారు పట్టుకున్న గ్రంథం కూడా అది చూస్తే ఎలా ఉందంటే అచలానంద సరస్వతి రచించిన గ్రంథాన్ని వారు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మణి అమ్మగారు ట్రాన్స్లేట్ చేసిన గ్రంథం కాకుండా అచలానంద గారి గ్రంథం వారి దగ్గర ఉన్నట్టుగా ఉంది. కానీ 3 గ్రంథాల్లో ఉన్న విషయం ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేయబడ్డ గ్రంథాలు. ఈ ఓవి టు ఓవి యథాతథంగా అనువదించిన గ్రంథాల్లో విశిష్టత ఏమిటంటే అవి ఓవిల్లో ఉండడం, అందులో హేమాడ్ పంత్ గారు రచించినటువంటి వారి రచన శైలి యాజ్ ఇట్ ఈజ్గా మనకు దర్శనమిస్తుంది. ఆ రచన శైలి ఓవిల్లో ఉండడం అంటే తెలుగు పద్యాల్లో ఉన్నట్టుగా సీస పద్యాలు, కొన్ని పద్యాలు ఉంటాయి కదా, మనకు తెలుగు పద్యానికి చాలా మాధుర్యం ఉంటుంది, చాలా గొప్ప అందంగా ఉంటుంది. అలా ఓవిలు చాలా అందంగా ఉంటాయి, చాలా భావగర్భితంగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. కాబట్టి ఈ ఓవి టు ఓవి గ్రంథం రామాయణ మహాకావ్యం ఏ విధంగా అయితే మనకు చదువుతుంటేనే బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుందో ఆ విధంగా ఈ ఓవి టు ఓవి గ్రంథం కూడా చదువుతుంటేనే ఏదో తెలియని గొప్ప ఆనందం, ఆత్మానందం లభిస్తుంది. కనుక ఈ ఓవి టు ఓవి గ్రంథాన్ని కూడా అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా పారాయణం చేయండి. నా అనుభవంలో నా విచారణలో నాకు తెలియంది ఏమిటంటే ఓవి టు ఓవి గ్రంథం కాస్త విస్తారంగా ఉంటుంది, ఎక్కువ తాత్విక చర్చ ఉంటుంది, వేదాంత చర్చ ఎక్కువగా ఉంటుంది. ప్రత్తి నారాయణరావు గ్రంథంలో కూడా వేదాంత చర్చ ఉంటుంది, కానీ దీంట్లో ఇంకా కాస్త విస్తృతంగా ఉంటుంది. ఉపనిషత్తులో చెప్పబడినటువంటి జ్ఞానము, వేదాల్లో చెప్పబడిన వేదాంతం లేదా వేద జ్ఞానం దీంట్లో చాలా చర్చించారు. కాబట్టి ఈ గ్రంథం కొద్దిగా చదివి అర్థం చేసుకోవాలంటే అంతో ఇంతో కాస్త జ్ఞానం కూడా అవగాహన చేసుకునే స్థాయి వచ్చిన వాళ్ళకి ఈ గ్రంథం అర్థమవుతుంది. ఈవెన్ ప్రత్తి నారాయణరావు ట్రాన్స్లేట్ చేసిన గ్రంథంలో కూడా కొన్ని ముఖ్యమైన అధ్యాయాల్లో అందరికీ అర్థం కావు. ముఖ్యంగా 16-17 అధ్యాయంలో చెప్పబడిన బ్రహ్మజ్ఞానం గురించి కానీ 39వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తద్దిద్ది ప్రణిపాతేన అనే ఒక దాంట్లో చెప్పబడేదంతా అజ్ఞానమే, జ్ఞానం అనేది చెప్పబడేది కాదు, దర్శించేదే అనే విషయాన్ని బాబాగారు వివరించిన విధానం అందరికీ అర్థం కాదు. అలాగే
8వ అధ్యాయంలో ఉన్నటువంటి మానవ జన్మ ప్రాధాన్యత కానీ, 32వ అధ్యాయంలో గురు శిష్య సంబంధం కానీ, లేదా భగవంతుడి కోసం నలుగురు కుర్రవాళ్ళు వెతికే ప్రయత్నం కానీ, ఆ తర్వాత బాబాగారి గురువు వచ్చి బాబాని తీసుకెళ్ళి తలకిందులుగా బావిలో వేలాడగట్టిన సందర్భం కానీ, 11వ అధ్యాయంలో హాజీ సిద్దిక్ పాల్కే సంబంధించిన అధ్యాయం కానీ, ఇంకా కొన్ని అధ్యాయాల్లో ముఖ్యంగా ప్రతి అధ్యాయం ముందు చర్చించబడే వేదాంత చర్చ ఉంటుంది. సత్యనారాయణ గ్రంథంలో ఉంటుంది, ఈ ఓవిటిఓ గ్రంథంలో కూడా ఉంటుంది. మణియమ్మ గారు ట్రాన్స్లేట్ చేసిన ఈ వేదాంత చర్చ చాలా గొప్ప జ్ఞానాన్ని అందచేస్తుంది. అయితే దాన్ని అర్థం చేసుకునే స్థాయి కూడా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఓవిటిఓవి గ్రంథాన్ని చాలామంది అర్థం కావట్లేదనే భావంతో పక్కన పెట్టేస్తుంటారు. అదేమీ తప్పేం కాదు, వాళ్ళకి అర్థమయ్యే గ్రంథాన్ని వాళ్ళు చదువుకోవచ్చు చక్కగా. ఇది చదివితేనే బాబా అనుగ్రహం కలుగుతుంది అనేది లేదు, ఇది చదివితేనే జ్ఞానం వస్తుంది అనేది లేదు. జ్ఞానం 2 గ్రంథాల ద్వారా వస్తుంది, బాబా అనుగ్రహం 2 గ్రంథాల ద్వారా వస్తుంది. బట్ చదువుతూ ఉంటే ఒక తెలియని ఆనందం మాత్రం ఓవిటిఓవి గ్రంథం చదివేటప్పుడు వస్తుంది. అంటే కావ్య లక్షణాలు అంటారు కదా, కావ్యాన్ని రచించేటప్పుడు కొన్ని పద్ధతులు కొన్ని లక్షణాలతో కొన్ని పద్ధతులు ఆచరిస్తూ రాస్తారు. అవన్నీ కూడా అంటే శ్రద్ధగా వంట చేస్తే ఎలా ఉంటుంది, ఎలా పడితే అలా హడావుడిగా చేస్తే ఎలా ఉంటుంది, అలాగా 5 స్టార్ హోటల్లో వంటలు చేసేవాళ్ళు ఎలా చేస్తారు, అలా కావ్యం రచించే పద్ధతుల్లో రాసినప్పుడు చాలా పద్ధతులు పాటిస్తారు. అవన్నీ కలిపి మనకు చక్కటి గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ ఆనందం ఓవిటిఓ గ్రంథంలో మనకు లభిస్తుంది. అందుకని నేను ఇంతకుముందు వీడియో లేకుండా ఆడియో చేశాను. మొత్తం ఓవిటిఓ గ్రంథాన్ని దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా ప్రతిరోజు పారాయణం చేసి విశ్లేషణ చేశాను. అది ఒక అదృష్టం. అది బాబాగారి అనుగ్రహం వల్ల మాత్రమే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక కార్యక్రమం చేయడం అనేది గురువు అనుగ్రహం లేకుండా చేయలేం. అది అలా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా జరగట్లేదు, కుదరట్లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇలా ఆడియో వీడియోలో బాబా కనిపిస్తాడు, నేను కనపడను. పారాయణం వీలైతే ఎక్కడైనా అక్కడక్కడ విశ్లేషణ చేస్తే అలా ఉంటుంది. అంటే సత్యనారాయణ గ్రంథం మొదలుపెట్టాను చేద్దామని, 12 అధ్యాయాలు చేశాను. మళ్ళీ మనసు అది అందరికీ తెలిసిందే కదా, అందరూ పారాయణం చేసేదే కదా, దాని మీద కూడా చాలా సత్సంగాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గ్రంథం చాలామందికి తెలియదు కదా, ఇది పారాయణం చేసి అవకాశం ఉంటే విశ్లేషణ చేస్తే బాగుంటుందేమో అని మళ్ళీ మనసు ఇటు వచ్చింది. కనుక మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుందో బాబాగారి అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సరే, మొదలు పెడుతున్నాను మీ అందరి అనుమతితో ఆశీర్వచనంతో. శ్రీ సాయి సచ్చరిత్ర. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో. ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో. ఓం నమ పరేభ్య పరపాదుకాభ్యో ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమ శ్రీ గురుపాదుకాభ్యః. కామాది సర్పవ్రజగారువాఢాభ్యాం వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. అనంత సంసార సముద్ర తార నౌకాయితాభ్యాం స్థిరభక్తిదాభ్యాం జాడ్యాబ్ది సంశోషణవాడవాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైస్థవ్యైర్వేదైసాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః.
ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కొరకు మరియు తాపత్రయాలతో తప్పించుకొని పోతున్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరో మానవ రూపంలో షిరిడీ క్షేత్రంలో అవతరించారు. ఆ సగుణ సాకారమూర్తియే శ్రీ సాయిబాబా. వారు పార్థివ శరీరంతో ఉండగా అసంఖ్యాకమైన అద్భుతమైన అమర లీలా విలాసాలను ప్రదర్శించారు. భక్తులు బాబాలో అమోఘం, అగ్రాహ్యం, అనూహ్యమైన పరమాత్మ శక్తులను ప్రత్యక్షంగా సందర్శించారు. ఆ మహత్తర శక్తుల సంకలనమే శ్రీ సాయి సచ్చరిత్రనే దివ్య కావ్య కల్పద్రుమం. శ్రీ సాయిబాబా యొక్క అనుమతిని తీసుకొని శ్రీ హేమాడ్ పంత్ మరాఠీలో ఈ గ్రంథాన్ని వ్రాశారు. దీన్ని సంక్షిప్తం చేసి శ్రీ గుణాజీ ఆంగ్ల భాషలోనికి అనువాదం చేశారు. ఈ ఇంగ్లీషు పుస్తకాన్ని అనేక మంది అనేక భాషల్లోనికి అనువదించారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అను పేరుతో శ్రీ ప్రత్తి నారాయణరావు తెలుగు భాషలోని కూడా తర్జమా చేశారు. కానీ మరాఠీ భాషలో వ్రాసిన మూల గ్రంథాన్ని ఇంతవరకు ఎవరూ తెలుగులో అనువదించి పుస్తక రూపంలో ప్రచురించలేదు. ప్రాసాదిక గ్రంథమని ప్రసిద్ధి చెందిన ఈ గ్రంథాన్ని యథాతథంగా తెలుగువారికి అందించాలనే ఉద్దేశంతో శ్రీ సాయిబాబా అనుగ్రహంతో తెనిగించడమైంది. సాయి యొక్క పరతత్వం భక్తులకు అందుబాటులో ఉండేలా శ్రీ సాయి సచరిత్ర రూపంలో సాక్షాత్కరించి ధర్మార్థకామ మోక్షాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఈ ఉపోద్ఘాతం ఈ గ్రంథాన్ని తెలుగులో ఓవి అనువదించినటువంటి పుణ్యాత్మురాలు, ధన్యజీవి, గొప్ప నిరాడంబర జీవి, అపరిగ్రహాన్ని జీవితాంతం పాటించిన, ఎవరు ఏమిచ్చినా ఏ రోజు ముట్టుకోలేదు. పళ్ళిచ్చినా కానీ మళ్ళీ తిరిగి ఇచ్చేసేది, అక్కడ ఉన్న వాళ్ళకి పనిచేసేది. వాటిలో ఒక్క పండు కూడా ఆమె తీసుకోవడం నేను చూడలేదు. అంత గొప్పగా అపరిగ్రహాన్ని పాటించింది. చాలా గొప్ప విషయం. ఆధ్యాత్మికలో ఉన్న వాళ్ళు ఇది తప్పనిసరిగా పాటించాలి. వారే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏమిటి? ఎవరి దగ్గర ఏమీ తీసుకోకపోవడం. ఎంత ప్రేమతో ఇచ్చినా ఆమె తీసుకునేది కాదు. సరే, ఆ విషయంలో ఆ అభిప్రాయం ఆమెది. నేనైతే ప్రేమతో ఇచ్చింది తీసుకోవాలి, అది కూడా కేవలం ఆహారం, ఒక వస్త్రం. వస్త్రం అంటే పైన కప్పే ఒక శాలువ లాంటిది. ఒక్కొక్కసారి మరీ బాగా దగ్గరి వ్యక్తులు ప్రేమతోటి ఏవైనా బట్టలు పెడితే తీసుకోవాలని అనిపిస్తే మనసుకి తీసుకోవచ్చు. అంటే ఆహారం, వస్త్రం, ఇంతవరకే. డబ్బులు తీసుకున్నారా వాళ్ళు ఎప్పటికీ భక్తులు కాలేరు, భగవతత్వాన్ని అర్థం చేసుకోలేరు, భగవద్ అనుగ్రహాన్ని పొందలేరు. తొందరలోనే అనుగ్రహాన్ని కోల్పోతారు డబ్బు కనుక తీసుకుంటే. ఆ మణి అమ్మ మాత్రం ఆ విధంగా అపరిగ్రహాన్ని అద్భుతంగా ఆచరించింది. శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రుని శౌర్య పరాక్రమాలను, ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని కని ఆనందిస్తాం. శ్రీ మహాభాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమాన్వితమైన అనేక దివ్య లీలలను తిలకిస్తాం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధాన్ని అవగాహన చేసుకుంటాం. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి యొక్క సుగుణ సంపదను, వారి ఉదార స్వభావాన్ని, అపార కరుణా రసాన్ని, దిగ్భ్రమను కలిగించే వారి చమత్కారాలను, వారి దివ్యానుగ్రహాన్ని గమనిస్తాం. వారి మనోహర రూప లావణ్యం యొక్క వర్ణనను శ్రవణం చేస్తాం. వారి మధుర వచనామృతాన్ని చవిచూస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని కేవలం నిమిత్తమాత్రునిగా నిలబెట్టి భగవద్గీతలోని 18 అధ్యాయాలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించారు. శ్రీ సాయి దయామయుడు
హేమాడు పంతుని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి తమ విచిత్ర చరిత్రను, దివ్య లీలలను, అమూల్యమైన ఉపదేశాలను శ్రీ సాయి సచ్చరిత తరణిలో పొందుపరిచారు. భక్తులను తరింపచేయడానికి దీనిని తామే స్వయం నిర్మాణం చేశారు. నీవు కేవలం నిమిత్తమాత్రుడవే. నా కథ నేనే వ్రాసుకుంటాను. నా చరిత్రను శ్రవణం, మననం, సంకీర్తనం చేస్తే అవిద్యాదోషం నిరసిస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది అని శ్రీ సాయిబాబా స్వయంగా అన్నారు. శ్రీ సాయినాథుని ఆరాధించటం, శ్రీ సాయి సచ్చరిత్రను అధ్యయనం చేయటం రెండూ ఒక్కటే. శ్రీ సాయి సచ్చరిత్ర ఎక్కడుంటే అక్కడ గోదావరి తీరం, షిరిడీ క్షేత్రం, ద్వారకామాయి, ధుని, సాయిబాబా సాక్షాత్తు ఉన్నట్లే. సాయి వేరు, సాయి చరిత్ర వేరు కాదు. శ్రీ సాయి యొక్క మరో రూపం శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ సాయి యొక్క మరో పేరు శ్రీ సాయి సచ్చరిత్ర. ఇది కేవలం శ్రీ సాయి యొక్క చరిత్ర మాత్రమే కాదు. ఒకప్పుడుండి మరొకప్పుడు మాయమైపోయే నశ్వర మాయా ప్రపంచములే కాక సర్వత్ర సర్వకాల సర్వావస్థలలోనూ నిత్యం నిలిచి ఉండే సద్వస్తువు చరిత్ర. సత్, చిత్, ఆనందం ఈ మూడు మిళితమై ఉన్న తత్వమే పరతత్వం. సద్వస్తు ఉన్న చోట జ్ఞానానందాలు తప్పకుండా ఉంటాయి. అందుచేత శ్రీ సాయి సచ్చరిత సచ్చిదానందాలను ప్రసాదించే సత్యదేవుని చరిత్ర. సచ్చిదానంద పరబ్రహ్మ శ్రీ సాయి రూపంలో అవతరిస్తే శ్రీ సాయి పరమాత్మ తత్వము శ్రీ సాయి సచ్చరిత రూపంలో వెలిసింది. సద్గురువు తమ మహా సమాధ్యానంతరము కూడా తమ దివ్యవాణిలో అమరులై ఉంటారు. అందువల్ల సద్గురు యొక్క వాణిని వారి సజీవ శరీరంగా భావిస్తారు. అందుచేత సద్గురు యొక్క దివ్య వచనామృత గ్రంథం వారి ప్రతీకయ్యి వెలసి సద్గురుమూర్తి వలనే పూజార్చనలు, హారతి నివేదనలు మొదలగు షోడశోపచారాలను స్వీకరించే అర్హతను కలిగి ఉంటుంది. సిక్కు మతస్థులు గురునానక్ వాణి అయిన గురుగ్రంథ సాహేబుకు పూజా, హారతి, నివేదనాది ఉపచారాలు చేస్తారు. అలాగే శ్రీ సాయి యొక్క దివ్యవాణి అయిన శ్రీ సాయి సచ్చరిత్ర కూడా పూజనీయము. కారణం ఇది శ్రీ సాయిబాబా యొక్క దివ్య వాక్కు నుండి దొర్లిన ఆనిముత్యాల రాశి. అంతేకాదు భక్తి జ్ఞాన రత్నాలతో నిండి ఉన్న అగాధ సాగరం. దేవతలు సాగరమదనం చేసి అమృత భాండాన్ని తెచ్చుకొని దాన్ని సేవించి అమరులయ్యారు. శ్రీ సాయి సచ్చరిత్ర సాగరాన్ని నిత్యం అధ్యయనము, శ్రవణము, మననము, నిధి ధ్యాసనలతో మథనం చేస్తే జ్ఞానామృత భాండం బయటికి వస్తుంది. ఆ దివ్య జ్ఞానాన్ని పొంది అమరులవుదాం. తాత ముత్తాతలు తమ తరాల వారికి ఆర్జించి పెట్టే స్థిరాస్తి వలె మన సాయి తాతయ్య తరతరాల వారికి ఉపయోగపడేలా ఆచంద్రార్కం తరగిపోని అక్షయ జ్ఞాననిధిని శ్రీ సాయి సచ్చరిత్రలో నిక్షిప్తం చేసి ఉంచారు. నా వద్ద అక్షయ నిధి ఉంది. బండ్లు తెచ్చుకొని గుణపాలతో తవ్వి దాన్ని తీసుకొని వెళ్ళండని అంటే నా కొడుకు ఎవడూ రాడేవిరా అని సాయి స్వయంగా అనేవారట. మల విక్షేప ఆవరణాలు అంటే మనోమాలిన్యం, చిత్తచాంచల్యం, అజ్ఞాన ఆవరణం. ఈ మూడు ముక్తి మార్గంలో అవరోధాలు. నిష్కామకర్మ ద్వారా మనసును నిర్మలం చేసుకోవాలని మహాత్ములు చెప్పారు. ఏదో ఒక కోరిక లేకుండా ఏ కర్మ చేయని మానవులకు ఇది సాధ్యం కాదు. అనునిత్యం నియమంగా శ్రీ సాయి సచ్చరితను అధ్యయనం కానీ, పారాయణం కానీ, శ్రవణం కానీ చేస్తే మల క్షాళనమవుతుందని శ్రీ సాయి సచ్చరిత్రలోని అనేక అధ్యాయాలలో పదే పదే చెప్పబడి ఉంది. చిత్తచాంచల్యాన్ని తొలగించుకోవడానికి దైవోపాసన అంటే నిష్ఠగా దైవ సన్నిధిలో ఆసనం వేసుకుని కూర్చొని జపతపాది అనుష్ఠాలను ఆచరించమని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ కుదురుగా కూర్చొని కూడు తినడానికి కూడా తీరిక లేని ఈ విషయ ప్రపంచంలో భగవంతుని సమీపంలో శారీరకంగానైనా కూడా కొంత సమయం గడపడానికి తీరిక లేని వారి మనసులు దైవోపాసనలో స్థిరంగా ఉండగలవా? అనవరతం ఇంద్రియాల వెంట బయట తిరిగే తిరుగుళ్ళకు అలవాటు పడిన మనసు దైవ సన్నిధిలో ఉండదు. కానీ అంతఃకరణానికి ఆకర్షణీయంగా సాయి లీలా విలాసాలతో సాయికి ప్రతీక వెలసిన శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణలోనో శ్రవణంలోనో మనసు ఏకాగ్రమై దైవోపాసనలో నిమగ్నమైపోవటం వలన చిత్తచాంచల్యం తొలగిపోతుంది. ఏ సాధనను అవలంబించినా అది అంతఃకరణ శుద్ధి కొరకే. చిత్తశుద్ధి లేనిది ఆత్మసాక్షాత్కారం అసంభవం. ఇక మూడవది అజ్ఞాన ఆవరణం. ఇది అడ్డుగోడలాంటి గడ్డు సమస్య.
ఇది పూర్తిగా తొలగిపోతేనే కానీ మాయాబంధనం నుండి విముక్తి లేదు, ఆత్మసాక్షాత్కారము కాదు. అజ్ఞానం వలనే అహం అంటే నేనని విర్రవీగటం. సూర్యోదయంతో చీకటి తొలగిపోయేలా అజ్ఞానంధకారం తొలగిపోతే అహంభావం కూడా తొలగిపోతుంది. మన మధ్య ఉన్న ఈ అడ్డుగోడను తొలగిస్తే మనం పరస్పరం ముఖాముఖిగా కలుసుకుంటామని సాయిబాబా స్వయం చెప్పారు. విషయ వాసనలని భస్మమైపోయి శరీరం శుష్కించిపోయిన విరాగిలో కూడా అహం బాగా బలంగా ఉంటుంది. హఠయోగ ప్రయోగాలతో ప్రాణాన్ని అరికట్టి 60 గంటల వరకు గాలి చొరబడని గాజుపెట్టల్లో కూర్చోగలిగిన కర్మయోగుల్లో అహం మరింత దృఢంగా ఉంటుంది. ఆసనం, ప్రాణాయామాది అష్టాంగ యోగాభ్యాసాలతో సమాధ్యవస్థను చేరుకున్న రాజయోగులలో కూడా అహం చావదు. పంచాగ్నుల మధ్యనో లేక ఇతర ఘోరమైన సాధనాలతోనో తపస్సు చేసే తపోనిష్ఠులు తమ తపోశక్తితో, శాపాలతో, క్రోధాగ్నితో ఎదుటివారిని ఎవరినైనా దహించి వేయగలరేమో కానీ తమ అహాన్ని భస్మం చేసుకునే శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు. అలాగే మంత్రతంత్ర ప్రయోగాలు చేసేవారు, యజ్ఞయాగాలు, జపాలు, హోమాలు చేసేవారు కూడా తమ అహాన్ని అణిచివేయలేరు, అదుపులోనూ పెట్టుకోలేరు. వేదాలను వెళ్ళవేసేవారు, వేదాంతాన్ని, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను బాగా అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవపోసనం పట్టిన జ్ఞానులమని అనుకునే వారి మస్తిష్కం నుండి అహం ఒక్క మెట్టైనా దిగదు. సద్గురుని శరణుజొచ్చి ఏమీ ఎరుగని పామరులు ముక్తిని పొందగలుగుతారు. కానీ గ్రంథాలలోని జ్ఞానాన్ని ఆర్జించి తమకంతా తెలుసుననుకునే పండితమన్యులకు అది సాధ్యం కాదు. కారణం, గ్రంథ పఠనంతో బుద్ధి వికసిస్తుంది, అంతేకాని అది అనుభవజన్యమైన అపరోక్షానుభూతిని కలగచేయదు. నిరవధిక సుఖాన్ని, అక్షయానందాన్ని ఇవ్వదు. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన అహాన్ని గురువనుగ్రహం లేకుండా రూపమాపడం అసాధ్యం. అందువలన అహంభావానికి కారణభూతమైన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి శ్రీ సాయి సచరిత్రను శ్రవణం చేయండి. సకల చరాచర జగత్తుకు సృష్టి స్థితిలయకర్త భగవంతుడే అని, సూర్యచంద్రాదులు, గ్రహ నక్షత్రాలు మొదలుకొని క్రిమి కీటకాదుల వరకు భగవత్ సంకల్పం ప్రకారమే నడుచుకుంటాయని భక్తుడు భావిస్తూ మంచి చెడు ఏది జరిగినా అది దైవ నిర్ణయంగానే తలచి ఏ కార్యానికైనా తాను కర్తగా భావించడు. అందుచేత అతని అంతఃకరణలో అహం ఊపిరి ఉండి ఉండనట్లుగా ఉంటుంది. అందుకే సాయిబాబా భక్తికే ప్రాధాన్యమిచ్చారు. జ్ఞానం రామఫలం వంటిది. దీన్ని చెట్టుపైన పండిన తర్వాతే కోసుకోవాలి. పండిపోయిన పండు కింద పడిపోవడానికి అవకాశం ఉంది. అంటే జ్ఞాని తనకంతా తెలుసున్న అహంభావంతో పతనం కావచ్చు. కానీ భక్తి సీతాఫలంలా మృదుమధురమైనది. గట్టికాయల్ని కోసి కింద పండవేస్తారు. కనుక భక్తిలో పతనానికి ఆస్కారం లేదు అని బాబా అనేవారు. వారు నవీన భక్తిని ప్రోత్సహించారు. చిత్త ఏకాగ్రతకు, సులభ సాధనమైన శ్రవణానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. షిరిడీలోని దీక్షితవాడాలో ప్రతినిత్యము ఉదయం, సాయంత్రం రామాయణం, భాగవతం మొదలగు పురాణ శ్రవణం జరిగేదని, సాయిబాబా స్వయం సప్తాహాలను చేయించేవారని, వారి మహాసమాధికి ముందు వజేయను భక్తునిచే రామవిజయం అనే గ్రంథాన్ని ముమ్మారు పారాయణ చేయించుకున్నారని శ్రీ సాయి సచ్చరిత్రలో ఉంది. అజ్ఞానం కానీ, అహం కానీ పరమాత్మ స్వరూపుడైన సద్గురుని అనుగ్రహంతో తొలగిపోవాలే కానీ ఇతర సాధనాలతో పోగొట్టుకోవడం అసంభవం. సూర్యోదయం కానిదే ఎంతో ప్రకాశవంతమైన దీపాల వెలుతురున్న సూర్యుని చూడలేం కదా. ప్రకాశ స్వరూపుడైన సూర్యభగవాన్ని దర్శించుకోవడానికి ఏ జ్యోతి ప్రకాశం పనికిరాదు. సూర్యుడు తాను స్వయంగా ప్రకటమైనప్పుడే అతని ప్రకాశంతోనే అతను చూడగలగటం. అట్లే పరంజ్యోతి స్వరూపము, స్వయం ప్రకాశము, జ్ఞాన స్వరూపమైన పరమాత్మ పరిశుద్ధాంతకరణలో స్వయం ప్రకటమైనప్పుడు ఆ పరమాత్మ ప్రకాశంతోనే ఆ పరమాత్మను సందర్శించుకోవటం, ఆ పరమాత్మ జ్ఞానంతోనే ఆ పరమాత్మను తెలుసుకోవటం. అందుకే ఆత్మసాక్షాత్కారానికి జ్ఞానస్వరూపమైన గురు కృపాహి కేవలం అని అంటారు. అంటే సద్గురు యొక్క అనుగ్రహమే ముక్తికి మూల సాధనం. కనుక గురుకృపా రసఝరి అయిన శ్రీ సాయి సచ్చరిత్రలో మునకలు వేసి శ్రీ సాయి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. శ్రీ సాయి సద్గురువు మన చరమ సాధ్యం, అసాధ్యాన్ని సులభ సాధ్యంగా లభ్యం చేసుకునే సాధనోపాయాలను సూచించేదే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి సర్వజ్ఞుడు, మన చివరి జ్ఞేయం. ఆ జ్ఞేయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అందించేదే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి పరమాత్మలో మన ఆత్మను విలీనం చేయటం మన జీవిత ధ్యేయం. ఆ ధ్యేయాన్ని సాధించడానికి ధ్యాన ధారణాది ఉపాయాలను బోధించేదే శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి పరబ్రహ్మలో ఐక్యమైపోవటం మన అంతిమ గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సుగమమైన మార్గాలను సూచించే మార్గదర్శి శ్రీ సాయి సచ్చరిత్ర.
శ్రీ సాయినాథుడే మనకు సృష్టికర్త బ్రహ్మ. శ్రీ సాయి విరించి సృష్టించినది ఏదైనా కాదనక ప్రసాదించే కామధేనువు, కోరిన ఫలాలనిచ్చే కల్పతరువు శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి యొక్క వాణి సకల ధర్మశాస్త్రాల శారద. శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో విరాజిల్లుతూ ఉంది. సరస్వతీ మాత కటాక్షం కావాలంటే జ్ఞాన సరస్వతి అయిన శ్రీ సాయి సచ్చరిత్రను ఆశ్రయించండి. సకల జీవుల స్థితిగతులను చూచే ఆది విష్ణువు మన సాయి నారాయణుడు. అష్టైశ్వర్యాలను అనుగ్రహించి ఆదిలక్ష్మికి, అష్టలక్ష్ములకు ఆలయం శ్రీ సాయి సచ్చరిత్ర. ధనకనక వస్తువాహనాలను, సకల భోగభాగ్యాలను, సంపత్తిని, సంతానాన్ని దేని కోరుకున్నా ప్రసాదిస్తుంది. ప్రళయకారకుడైన పరమేశ్వరుడే మన సాయి సర్వేశ్వరుడు. దుష్టశక్తులను, దుష్టాగ్రహాలను, దుర్గుణాలను దునుమాడే దుర్గా భద్రకాళీలకు నిలయం శ్రీ సాయి సచ్చరిత్ర. ఉమామహేశ్వరులు అభిన్నంగా అర్ధనారీశ్వరు రూపంలో ఉంటారు కదా, అలాగే ఈ సాయీశ్వరునికి అభిన్నంగా ఉన్న సాయి అర్ధాంగి సాయి సచ్చరిత్ర. శివుడు శక్తి అభిన్నంగా ఉన్నట్లే పురుషుడు ప్రకృతి అభిన్నం. కారణం ఊర్ణనాభిలా సాలెపురుగులా పరబ్రహ్మ తన సంకల్పంతోనే తనే అల్లుకున్న మాయాజాలమే ప్రకృతి కనుక, అట్లే సాయిబాబా హేమాడు పంతు నిమిత్తమాత్రునిగా చేసి స్వయం తామే అల్లుకున్నది వివిధ పరిమళాలను వెదజల్లే దివ్య లీలా కుసుమాల మాల శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి కంటే వేరు కాదు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దత్తాత్రేయ భగవానుడు మన సాయిబాబా. వారి సంకల్ప శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క పవిత్ర త్రివేణి సంగమం శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి యొక్క అపార అనుగ్రహం, హేమాడు పంతు కలం ద్వారా ప్రవహించిన పవిత్ర గంగ శ్రీ సాయి సచ్చరిత్ర. గంగా స్నానం మానవులను పావనం చేసినట్లుగా శ్రీ సాయి సచ్చరిత్ర శ్రవణం భక్తులను పునీతులను చేస్తుందని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక సార్లు ఒక్కానింపబడి ఉంది. సాయి దయామయి మన మాతృమూర్తి. ఆ ప్రేమమయి యొక్క వెచ్చని ఒడి శ్రీ సాయి సచ్చరిత్ర. భక్తవత్సరుడైన బాబా మన పితృదేవుడు. ఆ తండ్రి యొక్క వాత్సల్య రసపాత్ర శ్రీ సాయి సచ్చరిత్ర. సూర్యుని కిరణాలు వేరువేరు కావు కదా. సకల లోకాలకు వెలుగునిచ్చే సాయి భాస్కరుని కరుణ కిరణాల ప్రకాశమే శ్రీ సాయి సచ్చరిత్ర. చంద్రుడు వేరు, చంద్రుని కిరణాలు వేరు కావు కదా. ఓషధీనాథుడైన సాయి చంద్రుని చల్లని పున్నమి వెన్నెల శ్రీ సాయి సచ్చరిత్ర. అగ్ని దాని తేజం వేరువేరుగా ఉండగలవా? సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు సాయిదేవుడు. మన జన్మజన్మల కర్మవాసనను భస్మం చేసే యజ్ఞకుండం శ్రీ సాయి సచ్చరిత్ర. సాయిబాబా యజ్ఞ భగవానుడు. అహోరాత్రులు నిర్విరామంగా ప్రజ్వరిల్లే వారి పవిత్ర ధుని వలనే శ్రీ సాయి సచ్చరిత్ర మన సంస్కార సమిధులను దహించి వేస్తుంది. సాయి యొక్క అసమానమైన విభూతి ప్రసాదం వలనే సాయి యొక్క ప్రాసాదిక గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర అనుపమానం. పువ్వు దాని తావి విడివిడిగా ఉంటాయా? మధుర పదార్థాన్ని, దాని మాధుర్యాన్ని వేరుపరచగలమా? సాయిబాబా మధుర మనోహర మూర్తి. వారి మధుర మోహన రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మృదుమధుర ప్రవచనాలను, మధురోపదేశాలను, మధుర బోధనా పద్ధతిని, మధుర సంభాషణ విధానాన్ని, మధుర హాస్య వినోదాలను, మధుర ప్రేమామృతాన్ని ప్రవహింపచేసే మధురమయి శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి యొక్క స్థూల శరీరాన్ని మనం ఇప్పుడు చర్మచక్షులతో చూడలేము. కానీ వారి ఆకర్షణీయమైన రూపాన్ని, వారికి ప్రతిరూపమే వెలిసిన శ్రీ సాయి సచ్చరిత్రలో జ్ఞాననేత్రాలతో చూడగలం. సాయి ప్రదర్శించిన వింతలను, విశేషాలను, విచిత్ర లీలలను మన తనివితీరా చూసుకునే దర్పణం శ్రీ సాయి సచ్చరిత్ర. అంతేకాదు, ఆది వ్యాధి బాధలను నివారించే చికిత్సాలయం, భవరోగానికి ఔషధం, ఐహిక ఆముష్మికాలకు ఆలవాలం శ్రీ సాయి సచ్చరిత్ర. వేదోపనిషత్తుల సారం, పరమార్థ సాధనకు అత్యుత్తమ సాధనం. సూర్యకిరణాల తాపాన్ని, వర్షధారల పాతాన్ని తప్పించుకోవడానికి గొడుగు క్రింద తలదాచుకుంటాం. తాపత్రయ బాధల నుండి తప్పించుకోవాలనుకునేవారు శ్రీ సాయి అనుగ్రహ ఛత్రమైన శ్రీ సాయి సచ్చరిత్రను ఆశ్రయించండి. అగ్ని సంపర్కంలో ఉన్న కర్ర అగ్నిలా మారిపోయే విధంగా నిత్యం శ్రీ సాయి సచ్చరిత్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసేవారు దివ్య స్వరూపులైపోతారు. జగమంతా వారికి సాయిమయమం అవుతుంది. శ్రీ సాయినాథుని అద్భుత మహిమలను సాంగోపాంగంగా వర్ణించడం సహస్ర శిరస్సులు, సహస్ర జిహ్వలు గల ఆదిశేషును కూడా అసాధ్యం. అట్లే శ్రీ సాయి సచ్చరిత్ర మహిమను వివరించడం చతుర్ముఖ బ్రహ్మతరం కూడా కాదు. మరాఠీలో వ్రాసిన ఈ ప్రాసాదిక పవిత్ర గ్రంథాన్ని యథాతథంగా ఆంధ్ర భాషలోకి నాచే అనువదింపచేసిన అనుగ్రహమూర్తి అయిన శ్రీ సాయి సద్గురువుకు ఈ సాయి సచ్చరిత్రను అత్యంత భక్తి ప్రపత్తులతో అంకితం చేస్తున్నాను. ఈ గ్రంథంలో ఏవైనా లోపాలు, లోటులు ఉంటే చదువులు సహృదయంతో సవరించుకోవాలని ప్రార్థన. ఈ గ్రంథ సవరణలో అత్యధికంగా శ్రమించి సహకరించిన శ్రీమతి విమలా శర్మ గారికి,
శ్రీ నరసింహారావు గారికి, చిరంజీవి అశోక్ కుమారు మరియు సురేష్లకు కూడా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపః తమహం వందే పరమానంద మాధవం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇట్లు ఈ గ్రంథ అనువాదకర్త, అనువదించిన వారు కుమారి మణి, సద్గురు శ్రీ సాయిబాబా మందిరం, కిషన్ బాగ్, హైదరాబాద్. ఈ తల్లి చేత అనువదించబడిన ఈ గ్రంథాన్ని మనం ప్రతిరోజు బాబా అనుగ్రహం ఉంటే రోజుకొక అధ్యాయం పారాయణం శ్రవణం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లిని 2 సార్లు చూసి ఉంటాను, 2-3 సార్లు చూశాను, కలిశాను. ఆమె శ్రీశైలంలో మా స్వగృహానికి కూడా వచ్చింది. మా ధర్మపత్ని పెట్టినటువంటి మధుర పదార్థాలను స్వీకరించి ఎప్పుడు కనిపించినా ఆ విషయం చెప్పేది. అప్పుడు సులోచన, మీ ఆవిడ నాకు అరిసెలు పెట్టిందండి, ఎంత బాగున్నాయండి ఇవి అని ఎప్పుడూ చెప్పేది. ఆమెకు నాకున్న రుణానుబంధం నాకు తెలియదు, కానీ ఆ తల్లి శరీరం విడిచిపెట్టినప్పుడు నేను షిరిడి నుంచి వస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో తెలిసింది. అప్పుడు హైదరాబాదులో మా నాగేశ్వరరావు, సంజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నాగేశ్వరరావు గారిని తీసుకొని నేను కిషన్ బాగులోని ఆ తల్లి ఉంటున్న ఆ మందిరంకి వెళ్ళడం, ఆమె అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొని ఆమెకి నివాళులు అర్పించే భాగ్యాన్ని నా గురుదేవులు నాకు ప్రసాదించారు. ఓం శ్రీ సాయిరామ్.